సన్యాసంటే మోట ఏమి అనే దాన్ని బట్టి మన చూసాం. అదావదు మన పక్వంతో తురందేది అనేదాన్ని. దాంతో సేరి ఈ వీళ్ళు ఏం సందేహం అడిగేంటే ஞானாலோ అదావదు ஞான లేని తురవు సిరందదా లేకపోతే కర్మయోగం సిరందదా అనేదాన్ని వాళ్ళు అడిగినాడు. దీని నుంచి ఏం మనకు அப்படின்னு దీని ముందటి 3வது అధ్యాయంలో ఏమడిగినా అంటే కర్మానికి నా జ్ఞానం సిరందది అంటే నన్ను దేనికి ఈ ఘోరమైన కర్మాలో ఈడుబడితేవు అనేదాన్ని అడిగినాడు. ఇప్పుడు వచ్చి జ్ఞాన లేని తురవు అనేది సిరందదా లేకపోతే కర్మయోగం సిరందదా అనేదాన్ని కేள்విగా ఈ రెండులో ఏది సిరందది అనేదాన్ని ఒకటిని నిశ్చయంగా నాకు చెప్పు అనేదాన్ని ఇక్కడ చెప్పినాడు. సరే అనగా ఈ దీనిలో వచ్చి భగవాన్ ఏం చెప్పారు దానిలో ఈ కర్మయోగం అదాదు కర్మాని తురందేది అంటే ఈ సన్యాసం అనగా కర్మయోగం రెండునేని ఒకే బలన్నే ఇచ్చును రెండునేని ఆ మేలాన దీనికే తొడపోను ఈ రెండులో కాబట్టి కర్మయోగనే సిరందది. బట్టి ఇక జ్ఞాన లేకుండా వచ్చే సన్యాసానికి నాని ఆ కర్మయోగం అనేది సిరందది అనేదాన్ని 2வது శ్లోకాలు చెప్పినారు. అనగా 3வது శ్లోకాలు ఏం చూసాము జ్ఞేయః స నిత్య సన్యాసి. నిత్య సన్యాసి దేనికోసం ఆ కర్మయోగం మంచిది అనేదాన్ని చెప్పేప్పటికి ఈ కర్మయోగం అంటేనేని దాన్ని ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఏం చెప్పచ్చు అంటే ఒక వర్డ్ లో చెప్పాలంటే దాని సమత్వం అట అనేసి చెప్పారు. ఆ సమత్వం అంటేనేని ఈ ఇరుమైకల్లోండి వాడు విడుబడేది అని అర్థం. ఇరుమైకల్లోండి విడుబడేది అనేప్పటికి ఇరుమైకల్ మెయిన్ గా ఈ రాగద్వేషాలోండి విడుబడేది. రాగద్వేషం అనేప్పటికి ఈ వాడు వచ్చి ఏ విధమైన విరుపుని లేకుండా ఉన్నాడు అనేదే ఇక్కడ చెప్పారు. అట్ట దోండు ఉన్నాడో వాడే నిత్య సన్యాసి. నిత్య సన్యాసి అనేప్పటికి ఆ మనసు వాడుடைய మనసు ఎట్టా ఉంది ఏ విధమైన ఒక బాధిపు ఏ సంచలం లేకుండా వాడు వచ్చి మనసులో ఫ్రీ ఆ శాంతాలో ఉన్నాడు. ఎట్టా వాడి నుంచి అట్ట ఉండిందలో అవుతుంది అనేప్పటికే ఈ ఈ పట్టులోండి వాడి నుంచి ఈజీగా ఫ్రీ అవిందలో అవుతుంది. దేనించి అంటే ఈ వెరుపు అనేది కొంచెం కూడా వాడి మనసులో లేదు. దీని చెప్పేదిలోండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ వెరుపులే మనని ఈ ఉలగాలో ఈ செயல் చేసేదానికి అన్నికి తూండుదలుగా అమంజుతుంది. అది మట్టు లేదు ఆ తూండుదలుగా ఉండేదానికి మనం దాన్ని చేసేప్పటికి ఏమవుతుంది మన మనస్సు బలవీనం పడుతుంది. ఆ బలవీన నుంచి మనం ఏం చేసేము ఆటోమేటిక్ గా మన ఆ బంధాలో మార్చుకుంటున్నాము. అదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఈ 2వ లైన్ లో ఏమిచ్చిండారు అట్ట దూరొచ్చి ఈ ద్వంద్వాల్లోండి విడుబడి ఉంటారో వాళ్ళొచ్చి సుఖంగా అనాయాసేన అంటే ఏ విధమైన ఒక శ్రమం లేకుండా వాళ్ళొచ్చి దీని అడంజుతారు. అదావదు బంధాలోండి విడుబడితురు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. ఇది వచ్చి ఈ శ్లోకాలతో వద్ద ముఖ్యమైన మన వచ్చి ఏ నిష్టை ఏ வாழ்க்கை முறைని మన ఎత్తుకోలే ఏ வாழ்க்கை முறை ఎత్తుతే ఏ మాదిరి సాధనలు చెయ్యాల ఇదింతా అని మనకు తెలాల్సిన ఒక విషయం. ఏర్కనవే మన లైట్ గా మన చూసిండాము 3வது అధ్యాయాల్లోని దానిని ఇక్కడ మనకు క్లియర్ గా చెప్పారు. ఇది వచ్చి వద్ద ముఖ్యమైన తావులు. అదావదు నిష్టை అనేప్పుడు வாழ்க்கை முறை అనేప్పుడు మనకు వచ్చి ఏ సన్యాస வாழ்க்கை முறையா లేకపోతే ఈ
కర్మయోగ வாழ்க்கை మురయా ఏది సిరందది దేనిని ఫాలో చేయాల అట అనిసి మన చూసేప్పుడు ఈ సన్యాస வாழ்க்கை మురై అనేదాన్ని అతను ప్రిఫర్ చేయాల. అర్జునునికి మనసులో అదే చెయ్యాల అట అనిసి గేఫం ఉంటనాலும் கிருஷ்ணர் வாணி ஏன் பேரு திருவி నువ్వు సన్యాస வாழ்க்கை మురై ఎత్తకూడదు, కర్మయోగనే నీకు సిరందదు అనేదాన్ని తిరిగి దాన్ని ఎంఫసైజ్ చేసి ముఖ్యత్వాన్ని దాన్ని మనం చూసాము ఏర్కనవే. అదావదు ఏం ప్రశ్నలు వచ్చును ఈ కర్మయోగంగా మన వచ్చి సన్యాసాన్ని డైరెక్ట్ ఎత్తేవాడుగా ఆ తీవ్ర వైరాగ్యం లేకుండా లేకపోతే ఆ జ్ఞానం లేకుండా సన్యాసం ఎత్తుతే ఆ మంద బుద్ధితో మంద వైరాగ్యంతో ఎత్తుతే ఏం ప్రశ్నలు వచ్చినాయో చూసాము. మనసులో బలం ఉండదు. ఆ ఏమి సూழ்நிலை విద్యాసంగా వచ్చేప్పుడు దాన్ని ఫేస్ చేసే ఆ మనపక్వం వాళ్ళకి ఉండదు, ఆ స్ట్రెంత్ మన బలం ఉండదు. మనసు తూய்மை అవ్వదు. తూய்மை ఏற்கனவே అవగండ ఉండేదానిచి మంద వైరాగ్యంగా ఉండేదానిచి మనసు తూய்மை అవేదానికి వాய்ப்புలు కమ్మి అవసరం. సన్యాస యోగం అనేప్పుడు వాడికి ఆ ఉలగలో వద్దే మన కాంటాక్ట్ చెయ్యని దానిచి ఆ వాய்ப்புలు కమ్మి అవేప్పుడు వాడి నుంచి ఎది సరి ఎది తప్పు అనేదాని టక్కుని ఒక ముడివుకు వచ్చిందుకు వెళ్ళవదు. ఇది కంటిన్యూస్ కర్మయోగం చేసి మన తూய்மை అవి ఆనగ సన్యాసం ఎత్తుతే నీ నుంచి ఈజీగా దాన్ని అడంజింది వెళ్ళవును అనేదాన్ని అతను చెప్పుకునే వచ్చారు. ఆ అట్ట ఒక మనసులో ఆ ప్యూరిఫికేషన్ ఆ తూய்மை ఫుల్ రాపోతే వాణ్ణి మిథ్యాచారన్ అనేదాన్ని కూడా చెప్పినారు. ఇప్పుడు ఇది చెప్పిన వెనక అనగా ఆ అధికారి వాడికి అధికారిత్వం మనసు పక్వం అవని దానిచి ఆ అధికారిత్వం లేని దానిచి వాడికి కర్మయోగనే సిరందదు. అదే టయాలో ఈ మురైక అదావదు ఇప్పుడు నింద గురు తీవ్ర వైరాగ్యం ఉన్నప్పుడు డైరెక్ట్ సన్యాసం పొయ్యేరు అనే దానిని మన చూసాము. బుద్ధర్ శంకరర్ వీళ్ళంతాని అదే ఇది ఈ మురైపడి చూసినామంటే ఎట్టా ఉండాలంటే మనకు వచ్చి మొదట బ్రహ్మచారి ఆశ్రమం, అడుతు వచ్చి బ్రహ్మచర్య ఆశ్రమాలో ఆ చదివేది అన్ని ఇది చేసి ముడిచిన వెనక అనగా గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అనేప్పటికి ఆ పంచమహా యజ్ఞాలు ఇదంతా చేసి మనసు అన్ని నేనే కర్మ యోగంగా చేసేప్పుడు మనసు క్లియర్ బాగా తూய்மை అవును. ఆ తూய்மை అవిన వెనక వానప్రస్థ ఆశ్రమం అనేప్పుడు అక్కడ చిత్త ఏకాగ్రత అదాదు ఉపాసనే అనేది ఇంత అక్కడనే అవుతుంది. ఉపాసనే అంటే ఒరుముఖపడుతుంది మనసుని. ఈ ధ్యానం జపం మంత్రాలు చెప్పేది ఇట్టమారింత చేసేప్పుడు మనసు ఒరుముఖపడింది ఆరంభించు. మనసు ఏకపట్ట విషయాల పోతా ఉండేది శుద్ధం అవంగా మనసు ఈ ఒరుముఖపట్ట నిలైకి వచ్చును. ఆని వెనక సన్యాసం ఈ బ్రహ్మచర్య வாழ்க்கை అనేది గృహస్థ ఆశ్రమానికి తయారుపడుతుంది మనస్సుని. అదే మరి ఈ వానప్రస్థ ఆశ్రమం అనేది మనకు సన్యాసానికి మన మనస్సుని తయారుపడుతుంది. అదావదు ఈ 4 ఆశ్రమానిని ఒకండేని క్లీనా పిన్బట్రాచ్చు. అదావదు ఆ ముందటి మారి ఆ వనానికి పోయేది అదింతా లేకుండానేమి అదావదు ఫిజికల్ కావి కట్టుకుని సన్యాసం పోలే అట్ట అనేది ఇంత ఇప్పుడు లేదు. ఆ మనసులోనే ఆ స్టేజెస్ ని మనసులోనే ఎత్తుకొచ్చి రావచ్చు. దానే ఇక్కడ చెప్పారు. దానే మనకు ఈ అధ్యాయాలో ఏ లైఫ్ స్టైల్ అనేప్పుడు మనసులోనే ఆ పక్వాన్ని ఆ ద్వంద్వ లేకుండా ఉంటే ఈ గృహస్థాశ్రమాల్లో ఉండే వాళ్ళని నిత్య సన్యాసిగా వాళ్ళే మన పోట్రుతూ అటానిసి ఇక్కడ చెప్పారు. అదావదు ఇప్పుడు ఈ అర్జునునికి ఏం గేఫం అంటే సన్యాసి అవ్వాల అనే గేఫం ఉండేదానించి కృష్ణుడు ఏం చెప్పారు, సన్యాసి అనేది వచ్చి
తనీగా కావి కట్టుకు మన పోయి ఒక గుహలోకి ఉండాలని అవసరం లేదు. అట్ట అది వచ్చి ఏం ప్రచన అవునుంటే మనసులో నీకు ఆ ద్వంద్వం అనేది ఆ ప్యూరిఫికేషన్ అనేది రాబోతే ఎక్కడి పోయి కూంటనాలు ఈ మనసు వచ్చి ఆ ఒరుముఖపడేది అనేది దాని నుంచి వెళ్ళవదు. తూய்மை లేకుండా ఒరుముఖపడితేది అనేది వద్దే కష్టం. మనసు వచ్చి ఆ ఎన్నాళ్ళ నుంచి బాధికపడి ఏకపట్ట విషయాల్ని దానికి గురుపరానంద చెప్పేప్పటికి అది మనకు వచ్చిందా లేదా అనేసి మనం తెలుసుకుందుకు ఒక్కనాడు సెల్ ఫోన్ ఎత్తినే లేకుండా ఒకనాడేమి ఒక గంట సేపు ఎత్తినే 1 అవర్ 2 అవర్స్ ఎత్తినే లేకుండా దూరతో మాట్లాడకుండా ఏమి చెయ్యకుండా ఉండింది వెళ్ళవనా మన నుంచి అటాని చూసా ఉంటే అదేని కొంచెం గెల్లు కూడా ఈ మనస్సు వచ్చి అమైదిగా ఉండింది వెళ్ళదు. అట్ట ఉండే మనస్సుని పెట్టుకుని మన ఎట్టా ఈ మెడిటేషన్ అడుతు మన ధ్యానం అనేదాన్ని చదవబోయేము. ఆ ధ్యానానికి ఆ ఒరుముఖపట్ట తన్మైకి అది ఎట్టా పోయింది వెళ్ళవునే ఆ జ్ఞానాన్ని గ్రాస్ చేసింది మన దాన్ని గ్రహించుకుందుకు మనకు మనస్సు పక్వం అనేది కావలే. ఆ పక్వం ఎప్పుడొచ్చును మనస్సు శుద్ధం అవి ఏకాగ్రతగా ఒక కాన్సన్ట్రేషన్ తో ఉంటేనే దాని మన చేసిందుకు వెళ్ళవును. దానిచే దాన్ని తిరివి వాళ్ళు ఆ ముఖ్యత్వాన్ని ఆ పక్వం తూய்மை అనేది ఎంత ముఖ్యం అనే దాన్ని తిరివి చెప్పుకొచ్చారు. దీనిలో మన ఈ మెయిన్ గా మన ఈ దీనిలోండి మనం తెలుసుకునేది ఏమింటే ఆ 2 నిష్ఠై ఉంది, 2 సాధనే ఉంది. 2 నిష్ఠలో మనం ఒకటిని చూస్ చేయొచ్చు. ఏది మనకు ఇది ఉందో అదావదు 2 నిష్ఠை అనేప్పటికి லைஃப் ஸ்டைல் வாழ்க்கை முறைன்னு அர்த்தம். ఏ வாழ்க்கை முறைని మన கடைபிடிச்சிட்ட మనకు మనவுடைய மனப்பக்குவானி தగ్గட்டு அதாவது మనவுடைய சூழ்நிலை మన స్వభావం మన ప్రకృతి ప్రారంధం ఎంత ఉందేగా దీనింతా అడిప్పడేగా పెట్టుకు ఏ வாழ்க்கை ముறை మనకు సూట్ అవుతుందో దాని మన తేర్ందెడుతుకోలే. అది గృహస్థాశ్రమంగా ఉండొచ్చు, లేకపోతే సన్యాసాశ్రమంగా ఉండొచ్చు. అది వచ్చి మన చేత ఉంది. ఆ మనపక్వం కాబట్టి ఆ మెచ్యూరిటీ ఎంత ఉంది మన మనస్సు వచ్చి అదావదు రెండులోని ప్లస్ ఉంది మైనస్ ఉంది. దానిని మనం చూసాము. గృహస్థ ఆశ్రమం అంటే సెక్యూరిటీ ఒక పాదుగాపు ఉంది అనగా మన నుంచి ఏం చెయ్యాలనో అది ఇంతని మన చేసేదానికి ఉండే అదావదు వాய்ப்புలు మనకు అందరితో ఎట్టా ఉండాలా ఏం చెయ్యాలా అనేది ఇంతని ఒక తప్పు నడిచినాலும் దాని వెనక ఎట్టా మార్చుకోవచ్చు అనే దానికి ఇంతని ఒక టైం ఒక స్పేస్ ఒక గ్యాప్ టైం అనేది ఇంతని ఉంది. కాబట్టి సన్యాస ఆశ్రమం అనేప్పటికి ఒక మనసు ఆ విరుపు వెరుపు లేకుండా మంద వైరాగ్యాల ఉండి సన్యాసం ఎత్తినారంటే అది వచ్చి వాళ్ళ నుంచి కొంచెం గెల్లు కూడా కొంచెం ఒక అమైదిగానో ఇది మనసు తిరిగి కొలంబుకుంటా ఇది మన చేసేది కరెక్టా అట్టనా ఇట్టనా అనేసి ఏవేళ కన్ఫ్యూజ్ అవ్వకుంటా ఉండేదాని అది నిలైపోయేదాకా మన గృహస్థ ఆశ్రమాలు ఉండేదే మంచిది అనేదాన్ని అతను తిరిగి కృష్ణర్ చెప్పుకొచ్చారు. దీన్ని మన మనసులో క్లియర్ గా ఎత్తుకోలే. ఇది పోక దీనిలో వచ్చి ఇంకొకటి మనం గమనించాల్సింది ఏమి అంటే ఈ దోరి ఈ మూడవది దీనిలో చూసామిక ఈ ద్వంద్వాలోండి మన క్లియర్ దోరు విడుపడిండారో వాళ్ళే నిత్య సన్యాసి అనగా వాళ్ళు ఈ బంధాలోండి అనాయాసేన ఈజీగా ఒక విధ కష్టం లేకుండా వాళ్ళు బంధాలోండి విడుబడితురు అనే దాన్ని చూసాము. ఇదేది మన ఇక్కడ కూడా 3వ అధ్యాయం 34వ శ్లోకాలో రాగద్వేషం వ్యవస్థితం ఇంద్రియార్థు వర్తంతే రాగద్వేషం వ్యవస్థితం
ఇంద్రియస్యాతే రాగద్వేష వ్యవస్థితం అనే ఆ శ్లోకాల 3లో 34வது శ్లోకాలో దీని పற்றி చూసాము. రెండునేని పరిపంతినం, అதாவது 2 கொள்ளையர்கள் மாதிரி కాటిలో కొళ్ళలు కూటాలు వచ్చి ఎట్టా వివేక అన్నిని ఇది చేస్తుందో అది మారి ఇది వచ్చి మన వివేక శక్తిని మరచును. దానించి ఇది రెండుని మన క్లీనా పెట్టుకోలే, దాన్ని మన వివేక శక్తి మరచగంట దాన్ని நாசம் చేసి రావలే అనే దాన్ని అక్కడ ఆత్మ అదాదు ఎట్టా ఆశని కట్టుపడతాల దానికి ఏమి ఉపాయం అనే దాని కడేస్ట 3வது అధ్యాయ కడేస్ట మన చూసాం ఏற்கனவே అది ఇంత చూసిన విషయాలే. అదాదు దానికి మేలుగా ఉండేది ఇంద్రియ అర్థ విషయాలలోండి పులన్లు బైగా ఉండేది. పులన్లకు నాని మనస్సు పెద్ద, మనస్సుకు నాని బుద్ధి మేలానది, బుద్ధికి నాని ఆత్మ మేలానది అనే దానిచ్చి ఆ ఆత్మాని పెట్టి కొదవ అన్నిని మన ఎట్టా మన వసానికి ఎత్తుకు రావలే అనే దాని ఊరికి లైట్ గా మన చూసాము 3வது అధ్యాయంలో. దాని ఇంకా తెలివిగా అన్ని ఇంకా அடுத்தடுத்து అధ్యాయాల్లో మన చూడబోయాం. ఆ ద్వంద్వాల్ని మన వసాల ఇదేపుడికి మనం వచ్చి ఈజీగా ఈ బంధాలుండి విడుబడితము అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు ఇప్పుడు ఈ మన శాస్త్రాల పురాణాలు అన్నిలో చూసేప్పుడు దేవుళ్ళ కూడా ఏమి ఈ విరుపు వెరుపులు అనేది ఉంది అనేదాన్ని స్వామి చెప్పినారు. అదావదు ఇప్పుడు సరస్వతి దేవుడు అంటే వీణ దేనికి సరస్వతి దేవుడు ఫ్లూట్ వాయించాల్సి ఇంకా దేనికి వీణ పెట్టుంది అనేసి అదావదు ఇదింతా ఊరికే ఒక దీనికోసం చెప్పేది. అదావదు దేవుళ్ళకే కూడా ఆ విరుపు వెరుపు అనేది ఉంది. వాళ్ళని ఈ వాహనాల్లోనే వచ్చారు. వాళ్ళకి ఒక వాహనం, వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాద్యం అనేది తనితనిగా వాళ్ళ దీనికి తగ్గట్టు వాళ్ళకి ఉంది. అదే మరి ఈ విరుపు వెరుపు అనేది మనిషిలాగా ఉండేది వచ్చి మనకి அடுத்த విరుపు వెరుపే ఉండకూడదు. వాళ్ళది మనకి విరుపే ఇదే ఉండకూడదు అట్ట వాళ్ళు చెప్పలా. దాని విరుపం ఒకటి విరుపం మనకు ఒక విరుపం ఉంది. దాని మన చేసేప్పటికి అది నడుస్తును నడకుండా పోవచ్చు. దానికోసం మన మనసులో ఆ ఒక సంచలం అనేది రాకూడదు. అదే ఇక్కడ చెప్పేది. అది అన్నినేని సమత్వంగా ఎత్తుకునే ఆ బుద్ధి రావలే. అదే ఇక్కడ మనకి మెన్షన్ విరుపు వెరుపు లేకుండా పోవలే అని చెప్పలా. ఆ విరుపు వచ్చే విరుపు వచ్చి విరుపం అనేది ఆశ అనేది మనని కట్టుపడుతేట్టుగా ఉండకూడదు. ఇది ఈ విరుపం మనకు నడాకుండా నా నుంచి ఉండేందుకు వెళ్ళవదు అటానిసిందా మనం ఏం చేయమేక. ఇప్పుడు ఏదినా ఒకటి నడాపోతే అయ్యో ఇది నడాలేదే, ఇది నడుస్తనే మనకు ఒక మంచి ఒక మన அமைதி అనేది తగులును. ఇది నడిసింది వెళ్ళకుండా ఉందే అటానిసిందా మనకు ఒక మనసులో ఒక అయ్యో ఇంకా పనిది రాలేదే అటానిసో, లేకపోతే ఒక టీ తాగబోతే అయ్యో ఇవాళ టీ తాగబోతే తలపోటు వచ్చును అటానిసి ఆ టీ మనని కంట్రోల్ చేస్తుంది, కట్టుపడుతుంది. అట్ట ఉండకూడదు. విరుంబుతే తాగాచ్చు, నేను పాలు రాలేదా లేకపోతే ఏదో ఒక మిస్ అయ్యిందా దాని ఒకట్లా అది మనం ఏం చేయాలనో దాన్ని చేసుకున్నాం. అట్ట మారి దేని కానీ అది ఇదిగా ఉండట్టుగా ఉండాలి. అదే ఆ ఒక ఏ సూழ்நிலைలోని ఆ బ్యాలెన్సిటీలోని ఆ సమత్వాలోని మనస్సు విలకనే కూడదు. ఏమి ఇప్పుడు నేను పనిది రాలేదా పర్వాలా, ఏం మన నుంచి చేసింది ముడించుతుందో దాని మట్టు చేత అన్ని పెర్ఫెక్ట్ అన్ని ఊడిసి క్లీన్ చేసి ఆ పనిది వస్తే ఎట్టా నడుతుందో అదే మరి అన్ని ముడిచి పెట్టాలని అవశ్యం లేదు. డోర్ వచ్చి సర్టిఫికేట్ మన ఇల్లుని చూసి సర్టిఫికేట్ ఇవ్వబోయేది లేదు. ఏం మన చెయ్యాలో ఏం మన నుంచి ముడించుతుందో వయస్సు అవిసిందా మనకు ఏం ముడించుతుంది నేడు పనిది రాలేదు ఈ వాళ్ళకు మనం ఏం చేసింది ఎల్లవును మనం అదాదు ఇన్ని దినాలు బయట ఉండేదానికి ముఖ్యత్వం ఇచ్చుకు వచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలంట కొంచెం కొంచెంగా
இன்னர் growth మనவுடைய మనసునుடைய வளர்ச்சிக்கு మన ముఖ్యత్వం ఇచ్చిందుకు ఆరంభించాల. మనసు ఏర్కనవే మెచ్యూర్డ్గా గ్రోత్ గానే ఉంది, వలర్చిగా ఉంటనాலும் ఏ తావులో ఈ సమత్వాలోండి విలగుతుంది, ఎప్పుడు ఈ సంజలం అనేది వస్తుంది అనేది ఇంత గమనించి దాని మన సరిచేసుకునేదే ఇంకా మన చెయ్యాల్సిన ముఖ్యమైన పహుది అనేదాన్ని. అదే నిత్య సన్యాసి, దానికే తిరిగి తిరిగి అతను గృహస్థన్గా ఉంటనాలు ఏ లైఫ్ స్టైల్లో ఉండాము అనేది అక్కడ ప్రశ్ననే లేదు. ఈ రెండు గురునేని సన్యాసిగా ఉంటనాலும் సరి, గృహస్థాలు ఉండవాళ్ళుగా ఉంటనాலும் సరి, ఈ విరుపు వెరుపు అనేది అక్కడ మొదట లేకుండా పోలే. అదావదు ఈ కర్మయోగం మూలంగా செயல்கள்லானி ఎట్టా చెయ్యాల, ఆ ఇరైవనుకు అర్పణం చేసి బలంలాని ప్రసాదంగా ఎత్తుకునే ఆ మనోభావనలో మనం చేసేప్పుడు ఈ సమత్వ బుద్ధి అనేది మనకు వచ్చిందుకు ఆరంభించును. దీనే ఇక్కడ వద్ద ఇదిగా ముఖ్యత్వం ఇచ్చి తిరిగి తిరిగి చెప్పారు. అట్ట ఉంటేనే అదే మొదటి స్టెప్. ఎట్టా మనకు ఎల్కేజీ యూకేజీ ఒక మన ఏదైనా ఒక లక్ష్యం ఎంపీబీఎస్ చదవాలే, డాక్టర్ చదవాలే అంటే దానికి ఆ నీట్ అనే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. దానికి మొదట +2 లో మంచి మార్క్ ఎత్తాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇంతని ఆ ప్రిపరేటరీ మనని తయారుపడుతుకునేది. అది మరి ఈ కర్మయోగం మన దీని ముందటి 4వ అధ్యాయంలో 12 యజ్ఞాలు చదివినాము. ఆ 12 యజ్ఞాల్లో ఏదేది మన నుంచి చేసింది ముడించనో, 1, 2, 10, 12 ఏది అన్నిని మన ఏది మన నుంచి ముడించుతుందో దాన్ని చేసుకుంటా అని ఉన్నప్పుడు మనకేమవుతుంది, మనస్సు తూய்மை అవ్వుకుంటా ఉంది. ఇది దేనికి అన్నిటి మనం చెయ్యాలే, ఆ ఏది దోరుకు ఏ యజ్ఞం చెయ్యాలే అంటే అది వాళ్ళ ఆ స్వభావంని పొరుతు, ఆ ప్రకృతిని పొరుతే అది మారుబడును. ఇప్పుడు వచ్చి ఒకరికి వచ్చి మనసులో ఆ ఒక బలవీనం, వాళ్ళ మనసు వాళ్ళ ఆ స్వభావానికి తగ్గట్టు వాళ్ళకు ఏదైనా ఒక బలవీనం ఉండనే, ఆ వీక్నెస్ అనేది ఉండనే చేస్తును. ఒకరికి కోపం వచ్చును, ఒకరు వచ్చి మాట్లాడుతానే ఉంటారు, వాళ్ళ నుంచి మాట నిలిపిందిగే వెళ్ళదు. ఒకరు తింటానే ఉంటారు, వాళ్ళ నుంచి ఆ తిండిని నిలిపింది వెళ్ళవదు. దీన్ని స్వామి ఒకటి చెప్పినారు. అదావదు ఈ నోరుని కవర్ చేసి మూసేట్టుగా ఈ 2 లిప్స్ ని పెట్టి మూసేట్టుగా ఈ కన్నని నోరుని ఇంత మూసేట్టుగా దేవుడు పడచిందంట. చెవిని తెరిసే పడచిందంట. నిండా విను, మాట్లాడక తినక కొంచెంగా తినసి తేవైనప్పుడు మట్టు చూడు తిను, దానితో మూసి పెట్టుకోనేసి దాన్ని కవర్ చేసింది మూతెచ్చిండారంట. కాబట్టి చెవిని బాగా తెరిసి పెట్టుకో, అన్నిని విని ఏమి అనేదాన్ని బాగా తెలుసుకో, దాన్ని పురించి ఆనక నువ్వు చెయ్యే అనేట్టుగా స్వామి చెప్పినారు. ఆ ఒక మనకు ఈ ఈ ఇంద్రియాలని పెట్టుకుని మనం ఏం చెయ్యాలి, మనకు ఏం బలవీనం మనకు ఉంది దెల్లో మన దాన్ని మార్చుకోలే. ఏ విషయాల మనకు ఈ సమత్వం లేకుండా పోతుంది, ఏ విషయాల మనస్సు కొళంబుతుంది, ఈజీగా కొళంబుతుంది, దానింతా గమనించి ఒకటి కర్మిగా ఉన్న ఇంకొకటి వద్దే సెలవు చేసేవాడుగా ఉంది. కర్మిగా ఉండేవాడికి దానాన్ని చెప్పాలే. ఆ దానం అనేప్పుడు ప్రతిపక్ష భావనే అంటారు. ప్రతిపక్ష భావనే అంటే ఇప్పుడు వచ్చి కర్మిగా ఉండేవాడు వాడికి అన్నిని ఒక్కరికి ఇయ్యకుండా నానే పెట్టుకోలే అట ఏం చేయవాడు. వాడితో వాడికి స్వామి ఏం చెప్పారంటే నువ్వు వచ్చి బాగా దానం అందరికి ఇచ్చి మనసుని పలకం చెయ్యి, ఆ అభ్యాసాన్ని వాడు ఎత్తుకోవాలంట. ఇప్పుడు మన యజ్ఞంని చెప్పేవిక ఆ దానం ఇచ్చేదాన్ని వాడు యజ్ఞంగా చేసిందిగా ఆరంభించాలే. అనగా ఇప్పుడు వద్దే సెలవు చేసేవాడుగా ఉంటే ఇట్ట సెలవు చెయ్యకూడదు, మనం చేర్చి పెట్టాలే. ఇది ఇంత అని ఇట్ట మారి సెలవు చెయ్యకూడదు. అటాంటి మెటీరియలిస్టిక్ గా తేవలేని జామాలని ఉండే జామాలని తిరిగి తీసి అది ఎప్పుడు ఉపయోగించుతూ ఉంటే
మనకే తెలాదు అట మారి ఏగపట్ట జమాల్ని మన తీసి వేస్తానే ఉండాము. అట్ట లేకుండా ఏం తేవై అనే దాని మట్టం తీసే ఆ పలకాల్ని మన ఎత్తుకు రావలే అనే దానికి ఆదిని మనకు చెప్పినారు. ఆ బలవీనం మనకు దెల్లో బలవీనం ఉంది అనే దాన్ని పురించుకుని దానికి ముఖ్యత్వం ఇచ్చిందుకు ఆరంభించాలి. ముఖ్యత్వం ఇచ్చి దాన్ని మారిసిందుకు దానికి ఆపోజిట్ గా ఎదిరాన గుణం ఎది అనే దాన్ని పురించుకుని ఆ దీని మన చేసిందుగా ఆరంభించాలి. అట్ట చెయ్యంగా మనసు దాని కర్మయోగంగా యజ్ఞంగా చేసేప్పుడు మనసు தூய்மை அவிந்துக்கு ஆரம்பிச்சுன்னு అట్ట తూய்மை అవ్వేప్పుడు మన వచ్చి ఈజీగా ఒక విధమైన ఒక కష్టం లేకుండా మన ఒక ముయర్చియే లేకుండా మన అనాయాసంగా ఆ బంధాలుండి విడువడితము అనేదే మూడవది శ్లోకం మూలంగా మన చూసాము. దీనికి దేనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేము అంటే అది ఆ ప్యూరిఫికేషన్ మనది వచ్చి తూய்மை అవ్వకుండా ఏ దీనిని మన నుంచి గ్రహించేందుకు మనస్సు నుంచి వెళ్ళవదు. మనస్సు తెలివిగా ఉంటేనే ఆ శాంతాలో ఉంటేనే మన నుంచి ఈ జ్ఞానాన్ని పురించుకుందుకు వెళ్ళవును అనే దానిచే దాని కర్మయోగాన్ని ఇంత ఇంపార్టెన్స్ ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. సరే, ఇప్పుడు నాలుగవది సుత నాలుగవదిలో ఒకటికి ఎదురుగా ఉంటాయి. ఈ తురవు కర్మయోగం. తురవులో ఏం చేసేము? செயల్ని అన్ని ఉడిసేము. కర్మయోగాలో செயల్ని ఈశ్వర అర్పణ భావనతో చేసేము. ఇట రెండు మనిషిలు వేరే మనిషిలు నుంచే దీన్ని కడపిడిచింది. అంటే செயల్ని ఉడిసేది అనేది తురవరం, செயల్ని చేసేది యోగంగా చేసేది అనేది కర్మయోగం. ఇట్ట ఉన్నప్పటికీ దానిuடைய బలన్లుని వేరే కానిక ఉన్ను అటంటి సందేహం వచ్చేప్పటికి దానికి బదులు ఇచ్చేట్టుగా ఈ శ్లోకం నాలుగవ శ్లోకం అమంజుతుంది. ఇంకోతరు చెప్పే అదావదు ఈ తురవు సన్యాసం అంటే ఏమి? செயల్ని చెయ్యకుండా ఉండేది. కర్మ యోగం అనేది ఏమి? செயల్ని మన ఈశ్వర అర్పణంగా చేసేది. ఈ రెండుని వేరే మనుషుల నుంచే కడపిడిచిందుకు వెళ్ళను. ఒకే మనిషి செயల్ని తురందేదిని చేసుకుంటాని కర్మయోగాన్ని చేసిందుకు వెళ్ళవునా అంటే అది వెళ్ళవదు. ఏంటంటే కర్మయోగం అనేప్పటికీ మనకి నేను செயல் చేసేను అనే ఆ భావం ఉన్ను, ఇంకా కర్త అనే భావం ఫుల్లా పోదు. అదే ఇది తురవు అనేప్పటికి అన్ని செயల్ని ఉడిసేను అనేప్పటికి ఏ విధమానికి ఆ కడமை, అదావదు ఈ వైదిక కర్మం చెప్పేగా ముందటి కాలాల్లో చేసే ఆ రిచువల్స్. తురవు అంటే వాళ్ళు ఏం కడమలు చెయ్యాలే, జపం చెయ్యాలా, ఇన్ని మాట స్నానం చెయ్యాలా అటంతా అని వాళ్ళకి నిండా విధిముறைలు ఉన్న. ఆ విధిముறைలంతా వాళ్ళు వాళ్ళకి వేరే మారి విధిముறைలు ఉన్నాయి. ఈ కర్మం యోగం చేసే వాళ్ళకి వేరే మారి విధిముறைలు ఉన్నాయి. అట్టానెప్పుడు రెండుని ఒకరే చేసిందుకు వెళ్ళవదు. அடுத்த ரெண்டு குரு வேற చేసేప్పటికి రెండు గురు వేరే బలాన్నే అనుభవించుతారు అంటే అది అట్ట లేదు. రెండు గురు ఒకే బలనే వచ్చును అనేదాన్ని ఈ నాలుగవది శ్లోకం మూలంగా చెప్పారు. దాని సూత సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకం అప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకం అప్యాస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. దీనిలో సాంఖ్య యోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. அதாவது
పండితాహ అంటే அறிவுలో బాగా తెలివిగా ఉండేవాళ్ళు. అదావదు ఈ ఉண்மை ఏమి, బ్రహ్మ జ్ఞానం అంటే ఏమి అనేదాన్ని తెలివిగా శాస్త్ర మూలంగా గురు మూలంగా చదివి తెలుసుకున్న వాళ్ళు, దాన్ని క్లియర్ గా పురించుకున్న ఉண்மை అర్థం ఏమి అనేదాన్ని బాగా తెలిసిన వాళ్ళు, ఆ அறிவுలో సిరందిన వాళ్ళు పండితర్లు. అదే ఇది నడువుల పృథక్ బాలాహ అని ఒక వార్త అవుతుంది. ఆ బాలాహ అంటే ఏమర్థం అంటే ఉన్మని అరింజని వాళ్ళు. బాలాహ అంటే చిన్న బిడలు అని అర్థం. ఇక్కడ బాలాహ అంటే ఆ ఉన్మని అరింజని వాళ్ళు అని అర్థం. అదావదు బుద్ధిలో చిన్న బుద్ధి ఉండేవాళ్ళు, ఆ వాళ్ళకి వచ్చి క్లియర్ గా దాన్ని పురింజని వాళ్ళు అని అర్థం. ఆ బాలర్లు ఆ శాస్త్ర அறிவு క్లియరా లేదు అటాన్స్ ఉండే వాళ్ళని బాలాహాన్స్ ఇక్కడ కృష్ణర్ చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ బాలాహా ఉండేవాళ్ళు ఆ அறிவுలో அறிவு కొంచెంగా ఉండేవాళ్ళు, అజ్ఞానిలు పెట్టుకుంటా ఇక్కడ. అదావదు వాళ్ళకి அறியாமைలో ఉండేవాళ్ళు, వాళ్ళకి క్లియరా ఇంకా జ్ఞానాన్ని పురింజని వాళ్ళు. సాంఖ్యయోగం, సాంఖ్యయోగం అంటే సాంఖ్యం అంటే సన్యాసం అనే అర్థం, యోగం అంటే కర్మయోగం అటనేసి అర్థం. రెండు అదావదు మనం ఏర్కనవే 3వ అధ్యాయాల్లో దీన్ని చెప్పిండారు. సాంఖ్యం యోగం మనం ఏర్కనవే చూసిండాము. సాంఖ్యం అంటే ఆ జ్ఞాన యోగాన్ని కడపిడిచే వాళ్ళని సాంఖ్య యోగిలు, సాంఖ్యానం అటనేసి మన చదివినామిక ఆ శ్లోకం. అదావదు ఒక నిమిషం, కృష్ణర్ వచ్చి 3వ అధ్యాయాల్లో 3వ శ్లోకాలో జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మ యోగేన యోగినాం అటానిసి చెప్పినారు. అదావదు రెండు లైఫ్ స్టైల్, రెండు నిష్టை வாழ்க்கை முறை రెండు చెప్పేప్పటికి దానిలో వచ్చి సాంఖ్యం, సాంఖ్యం అంటే దోరు ஞான யோகாన్ని பின்பற்றி ఆ வாழ்க்கை முறைని ఎత్తుకొచ్చారో వాళ్ళు సాంఖ్యర్లు. అది వచ్చి సన్యాస నివృత్తి మార్గం అటనిసి దాన్ని చెప్పినారు. అనగా కర్మ యోగాని అదావదు பின்பற்றி ఆ కర్మ యోగాన్ని பின்பற்றி ఉండే వాళ్ళు వచ్చి ఈ యోగిలు అనేవాళ్ళు. వాళ్ళు వచ్చి ప్రవృత్తి మార్గం అదావదు செயల్ని ఈశ్వర అర్పణంగా చేసే వాళ్ళు, వాళ్ళని యోగిలు అటనిసి రెండు வாழ்க்கை మురై, రెండు సాధనం అనేదాన్ని అక్కడ చెప్పినారు. అక్కడ వచ్చి ఈ సాంఖ్యం అనేదాన్ని చెప్పినారు. ఆ సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాయతే, అదావదు సమ్యక్ అంటే ముழுமையாக, ఖ్యాయతే అంటే విளக்கி చెప్పి ఉంది. అదావదు ఈ వేదాంతం అనేదిలో మన ఉపనిషత్తుని చెప్పేమేక, ఈ వేదాన్నివుடைய కడేసి భాగాలో ఈ ఉపనిషత్ అల్లదు వేదాంతం అనేది ఉంది. ఆ వేదాంతాలో ఏమి ఈ నాలెడ్జ్, ఈ బ్రహ్మ జ్ఞానం అనే దాని పற்றி మనకు తెలివిగా క్లియర్ గా చెప్పిండారు. దానియే ఇక్కడ సాంఖ్యం అటనేసి చెప్పారు. ఇది వచ్చి ఒక ఇది ఈ పేరులో ఒక ఫిలాసఫీ, ఒక తత్వనే ఉంది, దాని పற்றி ఇక్కడ చెప్పలా. ఇక్కడ వచ్చి సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాయతే, ఇదే ఏ తావులో ఈ ఆత్మ జ్ఞానమానது క్లియర్ గా అదాదు తెలివిగా మనకు చెప్పిండారో, ఆ తెలివిగా మనకు పురించేట్టుగా దాని చెప్పిండారు. దాని సాంఖ్యం అటనిసి చెప్పారు. దానే మన జ్ఞానయోగం అటనిసి ఇంకో పేరు చెప్పేము. జ్ఞానయోగం లేకపోతే సాంఖ్యం లేకపోతే సన్యాసం. ఆ సాంఖ్యం అనే దానియే ఇక్కడ సన్యాసం అనే దానికి స్వామి ఇంకొక పేరులో చెప్పారు. అదావదు మొదట మనకి ఇక్కడ ఏం చెప్పినారు, సన్యాసం కర్మయోగం అటనిసి ఆరంభించినారు. కావంటే ఇక్కడ అర్జునన్ కేள்வி అడిగేప్పటికేని ఏం అడిగినాడు, కర్మ సన్యాసం మంచిదా లేకపోతే కర్మయోగం మంచిదా అని కేள்వి అడిగినాడు. దాని నుంచి
కృష్ణర్ ఏం చెప్పినారు, సన్యాసానికి నాని కర్మయోగనే సిరందది అనేదిగా బదులు చెప్తారు. కాబట్టి ఇక్కడ 4వ శ్లోకాలో ఈ సాంఖ్యం అనే దాని అతను మొదటనే 3వ అధ్యాయంలో చెప్పిన అదే సాంఖ్యం అనే వార్తని ఇక్కడ తిరివిని చెప్పారు. సన్యాసానికి బదిలా ఇక్కడ సాంఖ్యం అనే వార్తని ఉపయోగించారు. దేనిచ్చి కృష్ణర్ దీన్ని ఉపయోగించారు అనే దానికి స్వామి ఏం చెప్పినారంటే, సాంఖ్యం అనేది వచ్చి ఆ ஞான யோகம், ஞானத்துடன் கூடிய சந்நியாசம். வட்டி சந்நியாசம் துருகது, ஞானத்தோடு கூடிய సన్యాసం, ஞானతోని ఇణంజిన సన్యాసం. అదే ముఖ్యమే తవిర వట్టి సన్యాసం అనేది ఇక్కడ మనకు தேவలేదు అనేదాన్ని ఇక్కడ తెలివిగా చెప్పారు. అదావదు మన జ్ఞానతోడు ఉండే ఆ సన్యాసనే ఇక్కడ మన ఎత్తుకోవాలి. సన్యాసం అంటేనేని జ్ఞానతోడు కూడియ ఆ విద్వత్ సన్యాసనే ముఖ్యం. ఆ నిలమేలో సన్యాసం ఎత్తుతనే అది వచ్చి ఉన్మయాన సన్యాసంగా ఉన్ను, లేకపోతే అది మిథ్యాచారం. మనం మోటనే చూసామే, ఆ మిథ్యాచారంగానే వాడి మనసులో ఒకటి తిరిగి ఆశలు ఇదింతా పెట్టుకుని ఉన్నే తవర వాడి నుంచి ముழுமையான ఆ ఒక నిలైని, ఆ సన్యాస வாழ்க்கைని వాడి నుంచి సంతోషంగా అనుభవించింది వెళ్ళవదు. దాని మన వాళ్ళకి దానికే మన నింద చూసామిగా ఎగ్జాంపుల్ తా స్వామి చెప్పినానిగా రిషికేశ్లో పోయి ఆ సన్యాసం ఎత్తుకు ఉండుకున్నారు. కాబట్టి ఏం చేసేది, ఆ రుద్రాక్షమాలని అమ్మిందుగా ఆరంభించండి, అక్కడ ఒక బిజినెస్ ఆరంభించును, లేకపోతే అక్కడ ఒక అందరు సేరి ఒక ఆర్గనైజేషన్ మారి ఆరంభించి ఏనా సేతాడి అటాని సింతాని అట్టా మారి யோசனைலா வாண்டுக்கு போனு. அட்டானே எப்படிக்கு முழுமையான உண்மையான సన్యాసాన్ని వాండు ఫాలో చెయ్యండి. అట్టానే ఎప్పుడు దాని సన్యాసం అనే వార్తనే దానికి లేదు, ఆ పొరులు అక్కడ లేదు అనే దానించే ఇక్కడ సన్యాసం అంటే సాంఖ్యం అనే అర్థాన్ని ఎత్తుకోలే తవర ఆ జ్ఞానத்துடன் కూడియ సన్యాసనే అక్కడ ముఖ్యనే తవర అక్కడ వట్టి సన్యాసం, జ్ఞానమற்ற సన్యాసం అనేది మన ఆ దీని పట్టియే కృష్ణర్ మాట్లాడిందికే విరుపపడలా అటనిసి చెప్పారు. అదావదు మనకు దిల్లోండి ఈ సాంఖ్యం అనే దాని మూలంగా ఏమి మనకు చెప్పారంటే, ఈ సన్యాసి అనేవాడు అదావదు ఈ జ్ఞానతోడు ఉండే సన్యాసియే అక్కడ దానికే సన్యాసం అనేది పేరు. ఊరికి బయట కావి ఉడయ వేసేది అక్కడ అవశ్యం లేదు అనేదాన్ని ఇక్కడ క్లియరా మెన్షన్ చేశారు. సరే, సాంఖ్యానికి అట్ట ఉండే ఆ జ్ఞానతుடன் కూడియ సాంఖ్య ఆ సన్యాసానికి అదావదు సాంఖ్యానికి ఈ యోగం, యోగం అంటే కర్మయోగం అనే దానికి, ఈ కర్మయోగం అనేప్పుడు కూడా మన ఈశ్వర అర్పణంతో ఆ మనసునుடைய ప్యూరిఫికేషన్ కోసం, ఆ చిత్త శుద్ధి కోసం చేసే ఆ భావనతో మన మనసుని తూய்மை చెయ్యాలి. ఊరికే செயల్ని ఉడిసేది లేదు. ఇక్కడ వచ్చి ఆ செயల్లాని ఎంత బాగా చెయ్యాలి, ఒక్కొక్క செயల్ని ఆ సమత్వంతో ఎట్టా చెయ్యాలి, మన స్వధర్మం ఏమి. కర్మయోగానికి మన 2-3 ఈ శ్లోకాలు వద్ద ముఖ్యంగా చూసాము 2వ అధ్యాయాల. సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం అనగా కర్మణ్యేవ అధికారస్తే నా పలేసు ఆటమైతే చూసామే. అదావదు కర్మం செயல் చేసేదిలోనే మనకు అధికారం ఉందే తవిర செயல்னுடைய బలంలో అధికారం లేదు. మన బలంకు వచ్చేదానికి మన ఎఫర్ట్, ఆ దానికి హేతుగా కారణంగా మన ఉండకూడదు, செயல் చెయ్యకుండాని ఉండకూడదు అనే ఆ విషయాన్ని చూసాము. అనగా త్రైగుణ్య విషయ వేదాక ఆదిలో ముగ్గుణాలని ఉడిసి ఆ కర్మానికి ఎదికి తిరవుగోల్, కర్మయోగానియుடைய తిరవుగోల్ ఏమి అనేదాన్ని ఆ శ్లోకాలో చూసాము. அதே மாதிரி கர்மயோகானியுடைய முக்கிய
డెఫినిషన్ వరైయరై కర్మయోగం ఏమి అంటే తోడుతూ మనకు గేఫ రావాల్సింది ఆ సమత్వం. సమత్వం అంటే ఈ రెండు రాగద్వేషాలు రెట్టైగள்ని చెప్పేవి ఇరుమైகள் దల్లోండి విలగి ఉండేది. అదే ఇక్కడ ముఖ్యం. అదే மாதிரி యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే యోగ కర్మసు కౌశలం అనేదని 2వ అధ్యాయంలో చూసిందే. అదల్లో ఏం చూసాము, కర్మయోగం అనేదాని మనోடைய స్వధర్మం ఏమి అనేదాన్ని పురించుకుని మన స్వభావం ఏమి స్వధర్మం ఏమి అనేదాన్ని క్లియర్ పురించుకుని దాని తగ్గట్టు మన తిరమైగా చేసేది. ఈ మనసు సమత్వాల పెట్టుకుని తిరమై అంటే ఏమి పిక్ పాకెట్ వాంటి మరి திறமைగా పిక్ పాకెట్ కొట్టేది లేదు. అది ఏற்கனவே చూసాము. திறமை అనేది ఇక్కడ మనసునుடைய ఆ సమత్వాలోండి మారకుండా మనవుடைய ఏం చెయ్య కడమైలో దాన్ని సామర్థ్యంగా ఫేస్ చేసేది. ఏం ప్రచనే వచ్చినాலும் దాన్ని ఫేస్ చేసి దాన్ని మన ఏ విధమైన సంజలం లేకుండా మనసుని కామ్గా పెట్టుకుని దాన్ని తిరమైగా చేసేదే అక్కడ ముఖ్యం. దానే ఇక్కడ చెప్పారు. ఈ దానే కర్మయోగం అటని చెప్పారు. ఇప్పుడు ఇదిలో ముఖ్యంగా మన వాచ్ చేయాల్సింది సన్యాసం అనేదాన్ని ఇక్కడ సాంఖ్యం అనే వార్తని వేసారు. యోగం అని చెప్పేదిలో సాంఖ్యం అటని చెప్పేప్పుడు ஞானத்தினுடன் கூடிய துறவு అనేదాన్ని మన ఎత్తుకోలే. అనగా యోగంని చెప్పేప్పుడు ఈ సమత్వ మననిలయుடன் కూడియ కర్మయోగం అటనిసి ఎత్తుకోలే. ఈ రెండు ఒద్దే ముఖ్యం. దానే ఇంకా విளக்கంగా చెప్పపోయారు. మొదట చెప్పిన వేరు ఊరిగా తొరందేది అనగా కర్మయోగంగా చేసేది అనే దానికి ఇదే ముఖ్యమేని. ఆ సమత్వం లేకుండా ఉంటే దాని కర్మయోగంగా మన ట్రీట్ చేసేదే లేదు. కర్మయోగం అంటేనేని ఈ ద్వంద్వాలు లేకుండా ఉండే ఆ మనోనిలై దానికే ముఖ్యత్వం ఇయ్యాలే. ఆ మనపక్వం అనేదే ఇక్కడ ఒద్దే ముఖ్యం. దానే ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారంటే సాంఖ్య యోగం. அதாவது ఈ ஞானத்துடன் கூடிய ఆ సాంఖ్యోని ఆ జ్ఞాన యోగోని యోగం అంటే ఈ సమత్వ మననిలైతో కూడియ ఆ కర్మయోగోని பிருத்தக் అంటే தனித்தனி வேறானது. ఇది రెండు నేని వేరే వేరే అటనిసి బాలాగా అంటే ఉన్మని తెలుసుకోని వాళ్ళే ఆ ఉన్మని క్లియర్ ఈ శాస్త్రాన్ని క్లియర్ గా పురించుకోని వాళ్ళే ప్రవదంతి మాట్లాడుతురు. దాని ప్రవదంతి అంటే ఒళరుతురు అటని చెప్పారు. అదాదు వదంతి అంటే చెప్పేది, ప్రవదంతి అంటే తేవలేకుండా ఒళరేది. అట దాని పట్టి పురింజని వాళ్ళే అట్ట మారి చెప్పుతురే తవర పండితాக ఉన్మని బాగా క్లియర్ పురించుకున్న వాళ్ళు ఆ శాస్త్రాన్ని తెలివిగా పరంపరలో బాగా జ్ఞానాన్ని ఉణర్ందిన వాళ్ళు దాని అట్ట చెప్పరు. అంటే சொல்வது இல்லை, கூறுவது இல்லை. దాని వచ్చి అట్ట రెండు వేరే వేరే అట్ట అనిసి చెప్పేది లేదు. ఎది సాంఖ్యనో అదే సన్యాసం. సన్యాసంని మొదట ఏం చెప్పినామో అదే జ్ఞానத்துடன் కూడియ ఆ సాంఖ్యం అనేది దానే యోగం అటనిసి కూడా చెప్పుతురు. అదావది యోగం అనేప్పటికి ముందటి కాలంలో అదే వళక్కంగా ఉన్నదిట. దాని వెనకనే ఈ యోగం అనే దాన్ని కర్మయోగంగా చెప్పిండారు. ఆ కర్మయోగం అనేది ఆ జ్ఞానానికి తగుదిని ఇస్తుంది. అదావది ఈ కర్మయోగం మూలంగా మనం ఏం చేసేము, చిత్తాన్ని మనస్సుని బాగా తూய்மைப்படுத்தி అనగా తూய்மைப்படுத்திన వెనకనే ఏమవుతుంది, అది ఈ జ్ఞానాన్ని
అడంజేదానికి ఉండే తగుదిని అడంజుతుంది అనేదాన్ని క్లియర్ గా మన పురించుకోలే. ఇప్పుడు ఈ దిల్లో వచ్చి அடுத்த லைன்లో ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. ఏకం అపి ఆస్థితః సమ్యక్. సమ్యక్ అంటే బాగా నன்றாக అర్థం. సమ్యక్ ఆస్థితాహ. ఆస్థితాహ అంటే దల్లోనేని నిలైపెట్టు ఉంట్రు. ఏకం ఏకంటే ఈ రెండులో ఏదినా ఒకటిని, అదావదు ఈ సాంఖ్యం లేవతే యోగం. సాంఖ్యం అంటే ఏం చూసాము, ஞானத்துடன் கூடிய ఆ துறவு ఆదిని కడైపిడిచితనాலும் లేకపోతే ఈ కర్మయోగం అదావదు సమత్వం. ఈ ముందాతి శ్లోకాలు చూసాము. ఇక నిత్య సన్యాసి ఎవరు వచ్చి ఈ ద్వంద్వాలని ఉడిసినారో వాళ్ళే నిత్య సన్యాసి, వాళ్ళే కర్మయోగి ఆటానిసి చెప్పారు. ఆ కర్మయోగి సమత్వాల మనస్సుని ఆ పక్వాల పెట్టుకుండే ఆ కర్మయోగిని, ఆ జ్ఞానத்துடன் కూడియ సన్యాసికిని విద్యాసం లేదు. దానిలో వచ్చి తనితని అటానిసి వాళ్ళని పిరిచాల్సిన అవసరం లేదు. అట పిరిచే వాళ్ళు బాలర్లే అటని చెప్పారు. దిల్లో ఏదినా ఒక్కటిని ఏకం అపి ఆస్థితాహ సమ్యక్. ఇదిల్లో ఈ సాంఖ్యం లేకపోతే యోగం, ఈ కర్మయోగం, ఈ రెండులో ఏదినా ఒకటిని క్లియర్ గా బాగా సమ్యక్ అంటే నన్றாக అటని అర్థం. బాగా దల్లోనే నిలైపెట్టు ఉండేవా. ఆస్థితాహ అంటే బాగా దల్లోనే నిలైపెట్టు ఉండేవాళ్ళే. అదావదు ఇప్పుడు ஞானத்துடன் கூடிய సన్యాసం అనే ఆ வாழ்க்கை మురైని ఒకళ్ళు ఎత్తుకున్నాడంటే దల్లో వాడు ఏం చెయ్యాలి, ఆ శ్రవణం మననం నిధిధ్యాసనం అనేది తాని వాడు మనసు బాగా తూய்மை అవిసిన వెనక ఆ దీని వాడు చేసుకు పోవలే. అదే ఇది కర్మయోగాలు ఉండేవాడుగా ఉంటే ఏం చెయ్యాలి, ఆ வாழ்க்கை మురై పిன்பற்றేవాడుగా ఉంటే చిత్త శుద్ధికి ఉండే ఆ విధులు ఏమి ఈశ్వర అర్పణంగా செயల్ని చేసి చిత్త శుద్ధి అవి అనక ఉపాసన మూలంగా చిత్త ఏకాగ్రత అవి వాండుని ఇదే జ్ఞానానికే వాండుని వచ్చును. అదావదు ఇప్పుడు ఎల్కేజీలోండి చదువుకు వచ్చేవాడి, ప్రైమరీ స్కూల్లోండి చదువుకు వచ్చేవాండుని ఆనక +2 ముడిచిన వాండి ఎంపీబీఎస్ కు పోయిండు. వీంటి ఎల్కేజీలోండి చదువు వస్తే వాండి అదే పాదలోనే వచ్చేయండు. రెండుగురు ఒకే పాదలోనే వచ్చి కడేస్తా ముడించుతురు అనేదాన్ని ఇక్కడ ఒక్కటిని స్థిరంగా ఫాలో చేసేవాడు ఏ வாழ்க்கை ముறை కాని వాడిని ఎత్తుకోవచ్చు. కాబట్టి ఈ ஞானத்துடன் கூடிய துறவு అనేదాన్ని వాడిని ఎత్తాలనే తవర వట్టి కర్మ செயల్ని మట్టుం తురందేది అనేది వాడికి ఉండకూడదు. వట్టి செயல் துறவு అంటే అది వచ్చి మనసులో ఆ మిథ్యాచారణ ఆ తీవ్ర వైరాగ్యం లేకపోతే మనసులో ఆ కుళపం ఉన్ను అనే దానిచ్చి దీని ఇక్కడ ஞானத்துடன் கூடிய துறவு అనేదాన్ని తిరిగి మెన్షన్ చేశారు. అదే మరి కర్మయోగం అనేప్పుడు వట్టి కర్మయోగంగా చెయ్యకుండా ఆ సమత్వతోని ఆ రెట్టెகள் లేకుండా మనకు ఇరుమైகள் ఏదినే మనసులో విరుపు వెరుపు లేకుండా మన చేసే ఆ కర్మయోగం ఊరిగా చెయ్యాలని నేను దేవుడికి అర్పణించాను చెప్పుతే మట్టు చాలదు. అది వార్తగా మట్టుం లేకుండా మనసార ఆ విరుపు వెరుపు అనే దాన్ని ఉడిసేదే ఇక్కడ దానికి ముఖ్యత్వం ఇచ్చారు. ఆ సమత్వం అనేదాని ముఖ్యత్వం ఇచ్చారు. ఆ దీని మనసులో పెట్టుకుని మన తిరిగి ఏ చెయ్యల్ని చెయ్యంగా అది వాడి గృహస్థాశ్రమాల అంటున్నాం. కర్మయోగ గృహస్థాశ్రమాలు ఉండుకుని కర్మయోగాన్ని ఈ సమత్వ బుద్ధిలో చేతా ఉంటనాలం సరి, సన్యాస నిష్ఠలో ఉండుకుని ఆ నివృత్తి మార్గాల ఉండుకుని ఈ ஞானத்துடன் கூடிய సన్యాసాన్ని వాడు చేతా ఉంటనాలం. రెండుగురినేని వాళ్ళ దీని ఒழுங்குగా కడపిడిచితే దాని ఇక్కడ సమ్యక్ ఆస్థితాగా ఒழுங்குగా కడపిడిచాలే దాని స్వామి తిరిగి చెప్పినారు.
ఏది మనం పిన్బట్రేమో దాని అరకొరగా చెయ్యకుండా సరిగ్గా మన క్లియర్ గా దాన్ని పురించి బాగా చేసేప్పటికి రెండునే ఉభయోహో రెండునేని విందతే பலம் ரெண்டுனேனி ஒரே பலன்னே இச்சுன்னு. அதாவது ரெண்டுனேனி வேற வேற பலன் இச்சது இயது రెండునేని అదే మోక్షం అనే బలాన్ని ఇచ్చును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ సాంఖ్యం యోగం రెండునేని వేరే వేరే అటనేసి బాలర్లు అదాவது அறிவிலோ తక్కువ ఉండేవాళ్ళు అదాவது அறியாமையில ఉండేవాళ్ళే అట్ట చెప్పుతారే తవిర పండితర్లు అట్ట చెప్పరు. వాళ్ళకి తెలుసును ఈ రెండునేని ఒకే ఇదే అనేదాన్ని ఒకే దీనికే మనని ఎత్తుకుపోను అనేదాన్ని దాని పற்றி శాస్త్రాలని వాళ్ళు బాగా చదివిన దాని నుంచి వాళ్ళు దాన్ని పురించుకుంటారు. మననే చెప్పుతాము సన్యాసిలు ఎట్టా ఇదే బలాన్ని మన గృహస్థాల్లో ఉంటాము, వాళ్ళు సన్యాసిగా ఉంటారు. రెండుగురు ఎట్టా ఒకే బలాన్ని అడంజింది వెళ్ళను కొంచెం మనుషులు ఏం చెప్తారు సన్యాసి వాళ్ళకనే సన్యాసాశ్రమం వద్దే ఎక్కువ అంటారు. ఇంకోరు ఈ సన్యాసులు అన్ని వేడదారిలు అది ఇంత సరిగా రాదు మననే ఎక్కువ అటనిసి కొంచెం గూరు చెప్తారు. ఇట్ట మారి ఏకపట్ట వాదండిలు అన్ని ఉండుగునేనే ఉన్ను ఉలగాలో దాని పற்றி எதீனி మన யோசிச்சகண்டா మనకు வாழ்க்கை முறையிலோ మన உடைய సూழ்நிலைకి దీనికి ఏ வாழ்க்கை ముறை మన మనసుకు సరిగ్గా వస్తుందో దాని మన చూస్ చేసుకుని வாழ்க்கை ముறைలో తేర్ந்தెడుతేది అనేది ఉండాలి. ఆ మనకు ఆ స్వభావానికి ఆ ధర్మానికి స్వధర్మానికి ఉండే ఆ வாழ்க்கை ముறைని ఎత్తుకుని ఏం చెయ్యాలి ఆ కర్మ రెండునేని రెండుగురునే పిన్బట్టాలి. ఏற்கனவே దాన్ని చూసిండాము, దానే ఇక్కడ తిరివిని చెప్పారు. రెండుగురునే ఆ రెండునుடைய బలాన్ని கண்டிப்புகா அடைஞ்சுத்துரு అనేదాన్ని ఇక్కడ చెప్పి முடிச்சாரு. அடுத்து இத ఈ அஞ்சாவது ஸ்லோகாలో ఎట్టా ఒకటిని పిన్బట్రుత రెండునుடைய బలాన్ని ఎట్టా అడంజిందోను అటనే కేள்வி వచ్చేప్పుడు దానికి బదులుగా ఈ 5వ శ్లోకం అవుతుంది. అదాவது రెండు సాంఖ్యం అనేది ఒకటి, కర్మయోగం అనేది ఇంకొకటి. ఈ రెండుని తనితనిగా పిన్బట్రేది వేరే వేరే మనుషులు అటానే ఇప్పుడు ఈ రెండుని బలన్లు రెండిని బలాన్ని వాళ్ళు అడంజుతురు అటాని చెప్పారే అది ఎట్టా రెండు ಈಗ దిల్లో చెప్పినారుగా ఉభయోహో ఫలం విందతే. அதாவது ఒక్కటిని పిన్బట్రితే బాగా ఒకటిని పిన్బట్రే వాండేని రెండునుடைய బలాన్ని అడంజును అటనిసి 4వ శ్లోకాలో చూసాము. ఉభయోహో అంటే ఈ రెండినుடைய ఫలం అంటే ఆ బలాన్ని విందతే అంటే అడంజును అటనిసి అర్థం. ఎట్టా ఒకటి అదాவது ఈ ఒకటిని బాగా పిన్బట్రేవాండు ఈ రెండుடைய బలాన్ని ఎట్టా అడంజిందులోను అని సందేహం వచ్చేప్పుడు దానికి బదులుగా அடுத்த శ్లోకం 5వ శ్లోకం అమంజుతుంది. దాని సూతాడి యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సః పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సః పశ్యతి. அதாவது இதுல வச்சு எது சாங்கியைகி பிராப்யதே ஸ்தானம் தத் யோகைஹி அபி கம்யதே ஏகம் சாங்கியம் ச யோகம் ச
యహ పశ్యతి సహ పశ్యతి. యత్ అంటే ఎంత, ఏ నిலைలో సాంఖ్యైకి, సాంఖ్యైకి అంటే సాంఖ్యర్లు, அதாவது ஞானாலோ நிலைச்சு ఉండే ఆ సన్యాసిలు అని అర్థం. ఆ ஞானாని ஞானத்தோ சேரி ఉండే ఆ సన్యాసాన్ని ఎత్తిన వాళ్ళు ఈ సాంఖ్యర్లు. వాళ్ళు దే நிலைని ప్రాప్యతే అంటే అడంజేది. అదావదు అడంజేది అనేదానికినా వాళ్ళు ఏమి ప్రాప్యతే అంటే பெற்றார்களோ అనే అర్థం. அதாவது వాళ్ళు ఆ மனப்பக்குவத்தோ ఏ நிலைని వాళ్ళు అడంజేరో అదే నిலைని ఆ స్థానం అంటే నిலை, ఏ నిலைని వాళ్ళకి ఏ నిலை దొరికిందో అదేనే తత్తు అంటే ఆ నిலைనియేని யோகைஹி அபி கம்யதே, யோகிலு கூட அடைஞ்சேரு. அதாவது எதி சாங்கியர்லு వాళ్ళు జ్ఞాన యోగం మూలంగా శ్రవణ మనన నిధిధ్యాసనంతా చేసి ఏ నిலைని వాళ్ళు అడంజేరో అదే నిலைని యోగిలు కూడా, ఈ కర్మ యోగిలుగా ఉండాలిగా, సమత్వంగా செயல்ని అన్ని సమత్వంగా చేసేవాళ్ళు, ఈశ్వర అర్పణ బుద్ధితో సమత్వ మనోనిలయతో కూడా చేసే ఆ కర్మయోగిలు కూడా, అదాదు ప్రవృత్తి మార్గాల ఉండే గృహస్థరులు కూడా ఏమి వాళ్ళుని అడంజేరు. దీనిలో స్వామి దయానంద ప్రాప్యతే గమ్యతే అనే దానికి ఒక చిన్న వ్యత్యాసాన్ని చెప్పినారు. ప్రాప్యతే అనే అంటే గెయిన్డ్ అంటే వాళ్ళు ఆ నిலைకి వచ్చేప్పటికి அதிக ஆட்டோமேட்டிக்கா ఒక நிலைని, அதாவது ఈ ஞானால ఉండప్పటికి, ఈ ஞானால நிலை பெరేప్పటికి, నిష్టై దల్లోనే నిలచి ఉండేప్పటికి ఆత్మజ్ఞానాన్ని ఈ శ్రవణం దాన్ని గురు మూలంగా విని మనస్సులో ఉండే సందేహాలను అన్ని నివర్తి చేసుకుని అనగా ఆ జ్ఞానాలోనే తిరివి మనస్సుని పెట్టుకునేప్పుడు ఏమవుతుంది, కంటిన్యూస్ గా తిరివి మనసు ఏ దీనికి పోతున్నాலும் తిరివి ఆ బ్రహ్మ జ్ఞానాలోనే తిరివి నిష్టై దాన్ని ఎత్తుకొచ్చుకునేది. మన మనసు పోనే చేసును అదే మనదునుடைய இயல்பு. దాన్ని తిరివి ఆ అవేర్నెస్ కి, ఆ విழிப்பு నిலைకి ఎత్తుకొచ్చుకుంటా ఉండే ఆ సాంఖ్యర్లు, ఆ సన్యాసి నివృత్తి మార్గాల ఉండే ఆ సన్యాసినుடைய నిலை ఏమవును, కొంచెంగా వాళ్ళు ఆ బ్రహ్మంగానే అవితురు, ఆ మోక్ష నిலைని వాళ్ళు అడంజుతురు. అది వచ్చి ఆటోమేటిక్ గా నడిచేది. మొదట వాళ్ళు ముయర్చి, వాళ్ళకి ఆ ముయర్చి అనేది మొదట ఉన్ను ఆనగా కొంచెంగాని అది ఆ నిலைని అధిగానే వచ్చును. అది మన దాని వార్తలో చెప్పిందుకు వెళ్ళవదు అట అనేది. అదావదు మన ఇప్పుడు ఒక భజనే ఇది ఇంత పాడేము అంటే ఒక స్టేజ్ దాకా మనకేమవును, ఊరికే మన ముయర్చి చేసి పాడేము. ఆనగా ఆ దిల్లో లయపడేప్పుడు మనని అరించకుండా ఏమవుతుంది, మనసు దానిలో లయించి పాడేప్పుడు మనకు మనసు నే ఇవాళ పాడుతా ఉండా అనే ఆ ఎన్నం కూడా ఉండదు. ఆ ఒక లయం వచ్చునే దానే ఇక్కడ చెప్పారు. అది మారి ఈ జ్ఞాని ఏం చేశారు, ఈ జ్ఞానిలు ఆ దిల్లోనే ఉండప్పుడు దానియేని వాళ్ళు ఎంచుకుంటా ఉండప్పుడు ఆ నిధిధ్యాసనం మూలంగా ఆ డల్లోనే నిష్టైలో ఉండంగా అదిగానే ఆ మోక్ష నిலைకి వాళ్ళు ఆ నిலைకి వాళ్ళని ఎత్తు సకాపం, అదేని ఆ నిலைకి ఎత్తు సకాపం.
అదేది యోగిలు ఏం చేసేది కర్మ యోగం మూలంగా మనసుని శుద్ధం తూய்மை செய்யங்க ఆ చిత్త శుద్ధి ఆనగా చిత్త ఏకాగ్రత అది ఒరుముగపట్టు వాళ్ళుని దాని వెనక ఆ జ్ఞాన యోగానికి తగుది పెరి వాళ్ళుని ఈ దీనికేని తిరిగి ఎప్పుడాల వాళ్ళుని ఈ బ్రహ్మానియే వాళ్ళుని అడంజితున్నారు அடுத்த రెండు గురువునేని అదే నిలైకి వచ్చితున్నారు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దానిచే ఈ రెండుకు వ్యత్యాసం లేదు. ఒకరొచ్చి మొదటనే మనసు ప్యూరిఫై అవ్విసింది వాళ్ళకి, దాని నుంచి వాళ్ళు డైరెక్ట్ ఆ సన్యాసానికి వచ్చారు. ఆ సాంఖ్యర్లు అనేవాళ్ళు వాళ్ళకి మనసు తూய்மை అవ్విన దాని నుంచి ఏర్కనమే కర్మని చెయ్యాలని కర్మ యోగంగా చేసిన దాని నుంచి వాళ్ళకి సన్యాసం అనేది వాళ్ళు డైరెక్ట్ సన్యాసానికి వచ్చిన ఆ తీవ్ర వైరాగ్యం ఉండేదాని నుంచి వాళ్ళ నుంచి ఆ సన్యాస வாழ்க்கைలో ఎట్టా ఉండింది వెళ్ళవుతుంది ఆ జ్ఞానాన్ని పట్టుకుపోయిందుకు వాళ్ళ నుంచి వెళ్ళవుతుంది. అదావదు ఆ శ్రవణ మనన నిధిధ్యాసనాలో వాళ్ళు నిలచి ఉండిందుకు వెళ్ళవుతుంది. అట్లా లేని వాళ్ళ నుంచి ఏ వాళ్ళని వాళ్ళు ఇంకాని ఆ బయట ఏం చెప్పుతారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళే ఆ ఎన్నాలే ఉన్నే తవిర వాళ్ళకి ఈ ఒక మనసు వచ్చి ఆ శాస్త్రాల్లో నిలచి ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది ఆ సాంఖ్య జ్ఞాన ఆ మొదటనే కర్మయోగం చేసి మనసు తూய்மை అవ్విందా నుంచి వీళ్ళొచ్చి నేరడిగా ఆ జ్ఞాన యోగానికి వాళ్ళ నుంచి పోయిందుకు వెళ్ళవుతుంది. వాళ్ళనే సాంఖ్యర్లని చెప్పేము. వాళ్ళ అడంజిన నిలయని ఈ కర్మయోగిలు గమ్యతే అంటే ఆ పొయ్యి అడంజుతురు రీచ్డ్ అనే వార్తని వేసేది. ఇక్కడ వచ్చి అది ఒక కాల అదాది ఒక టైం పీరియడ్ లో ఒక కూడా కొంచెం దినాలు పట్టును అనేదాని అదావదు ఈ మనస్సు వచ్చి ఆ తகுதிని అడంజేప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళని ఈ నిలైకి వచ్చితురు. ఆ తகுதி పెరేది అనేది ఎన్ని వాళ్ళ మనస్సు ఆ పక్వాన్ని పొరుతు మారుబడును. అది నే ఇప్పుడు ఈ దీన్ని వేంగ అడంజెడుతున్నా అటాని చింత చెప్పిందుకు ఒక్కరి నుంచి వెళ్ళవదు. వాళ్ళ ఆ పక్వాలు ఆ మనసు ఎంత పక్వం అడంజింది అనే దాని పొరుతు అది ఆ ఒక కాలాన్ని ఎత్తుకుని ఇప్పుడు ఈ పండు ఒక మాడి పండు ఉంది అంటే అది ఎప్పుడు పండును ఆ కాయగా మాండ్లో తొంగుతా ఉంది అది ఎప్పుడు పండును అంటే అది మన నుంచి చెప్పింది వెళ్ళదు. ఒక ఆ కాలం అవేపుడుకు ఒక దానికి ఉండే ఆ పక్వం అవేపుడుకు అన్ని ఒకే టయాల పింజు ఉడిసిందాచ్చు. కాబట్టి ఒకటి వచ్చి ఒక టయాల పండుతుంది, ఇంకొకటి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. దేనిచ్చి అంటే దాని పక్వానికి తగ్గట్టు అది మారి అవుతుంది. అదే విత్తననే ఒకే టయాలనే అన్ని వేసేము కంటే అన్ని ఒకే టయాలో సెట్ గా వచ్చేది లేదు. దాని ఆ నెలనుடைய సత్తు ఎట్టా ఉంది అన్ని ఆ సూழ்நிலையில అన్ని பொறுத்தே ఆ விதை వచ్చి முளை உடிசிந்துக்கு ஆரம்பிச்சது. அதே மாதிரியே మనవుடைய మనసు పక్వం ఎట్టా ఉందో దాని తగ్గట్టు అది మారును. ఇప్పుడు ఇక్కడ వచ్చి దానికే ఏం చెప్పేది తయోహో తత్ యోగైహి అపి గమ్యతే ఆ నిలైని ఆ పక్వం అవేపుడుగు వాళ్ళ మనసు ఆ అధికారిత్వం అవేపుడుగు ఆటోమేటిక్ గా వాళ్ళని ఆ స్టేజ్ కు వచ్చితురు. ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి సహ పశ్యతి. దోండు వచ్చి ఈ సాంఖ్యానిని యోగానిని ఏకం ఒకటిగా ఎంచేండో అదావదు ఇది వచ్చి వేరే వేరే లేదు. ఈ సాంఖ్యాల్లో ఉండే వాళ్ళు మనసు ఏర్కనవే ముందర జన్మాలలో లేకపోతే మొదలట్టనే ఈ సన్యాసం తీసే ముందాతో వాళ్ళకి ఆ ప్యూరిఫికేషన్ తూய்மை అనేది వచ్చింది. దాని వెనక వాళ్ళు ఈ సన్యాసం తీసుకొచ్చిండారు, ఈ జ్ఞాన యోగానికి వచ్చిండారు. ఈ కర్మయోగాల్లో ఉండే వాళ్ళని ఒక పీరియడ్ అవేపుడుకు వాళ్ళని ఈ దీనికి వచ్చింది. రెండు ఒకటే అట్ట అనేప్పుడు
దీనే ఇక్కడ చెప్పారు. అట్ట దోరు చూసేరో వాళ్ళే ఉన్మెగా చూసేవాళ్ళు. యహ పశ్యతి అంటే దోరు చూసేరో వాళ్ళే ఉண்மைగా చూసేవాళ్ళు. కొంతమందరు குருடர்லு அட்டானி சேசெப்பித்துனாரு. அதாவது లేదు సన్యాసి వాళ్ళు వేరే అటానిసింతా పిరిచి చూసేది ఇక్కడ లేదు. అందరినేని ఇదే పాదలోనే వచ్చేరు. ఒక్కరు మనసు తూய்மை అవి మొదటనే తూய்மை అవిందాంచి వాళ్ళు జ్ఞాన యోగానికి వచ్చారు. వీళ్ళు మనసు తూய்மை అవి அடுத்து ఆ జ్ఞాన యోగానికి వాళ్ళు వస్తురు అనేదాన్ని మనం పురించుకోవాలి. దీనే ఇక్కడ చెప్పారు. యత్ సాంఖ్యైహి ప్రాప్యతే. సాంఖ్యర్ల నుంచి ఏది ఏ నిలై ఏ స్థానం యత్ స్థానం సాంఖ్యైహి ప్రాప్యతే. ఏ స్థానం ఏ நிலையானது ఆ సాంఖ్యర్లు ఆ ஞானத்தோடு கூடிய ఆ సన్యాసి துறவிగా ఉండేవాళ్ళు அடைஞ்சேரோ அதே தத்து ఆ நிலைని తత్ స్థానం ఇంకొకరు ఆ స్థానాన్ని ఎత్తుకోవాలి. ఆ నిలైని యోగైహి అపి గమ్యతే. ఈ కర్మయోగిలు సమత్వ బుద్ధిలో ఉండే ఆ కర్మయోగిలు కూడా ఒక కాలం ఆ మనసు పక్వం అవేప్పుడు తయారవేప్పుడు ఆ మనసు పక్వం అవేప్పుడు అదే నిలైని వాళ్ళు అடைஞ்சிరు. దానించి ఈ సాంఖ్యం యోగం అనే దాన్ని పిరిచి మనం పురించుకోవాల్సింది లేదు. రెండునేని ఒకటే. సాంఖ్యం యోగం చ ఏకం రెండునే ఒకటే అటానిసి దోరు చూసేరో వాళ్ళే ఉண்மைగా చూసేవాళ్ళు. కొంతమందరు కురుడర్లే అటానిసి ముచ్చేరు. దీనిలో వచ్చి దీన్ని తిరిగి కృష్ణర్ చెప్పారంటే అర్జునన్కి నేను సన్యాసి పోవలే అనే ఆ ఎన్నం మనసులో ఉండేదానికి ఈ కేள்விని తిరిగి అడిగింది. దానిచి ఈ రెండు ఒక్కటి విద్యాస లేదు. రెండుగురునేని ఈ రెండు నిలైని కడందే అవ్వాల. ఈ రెండు సాధనాలని కండిపుగా చేసే అవ్వాలే అనేదాన్ని ఈ దీని మూలంగా మనకు చెప్పారు. టైం అవింది, దీంతో ముగించుకుంటాం.